సార్ నమస్కారం అండి, మీ పేరేం పేరు? నా పేరు ఇంజమూరి రఘునందన్ అండి. నేను తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాను. ప్రస్తుతం పెన్షనర్గా ఎజిపిఏటి రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉండి ఈ ఉద్యమాలలో నేను పాల్గొంటున్నాను. ప్రధానంగా ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న వేశారు సార్, ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటున్నారు కదా, మరి ఎట్లా అంటున్నారు? ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ నిధులని మేము అడగడం లేదు. మేము నెల నెలా దాచుకున్నటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది ఉంటుంది, జీపీఎఫ్ అనేది ఉంటుంది. తర్వాత మా పెన్షన్ ఎంత వస్తుందో మా యొక్క ఆ పెన్షన్ని కొంత అమ్ముకొని అడ్వాన్స్గా గవర్నమెంట్ని ఇవ్వమని చెప్పి అడిగాము. అది కేంద్ర స్థాయిలో చట్టాలు చేసి మాకు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అని ఇస్తుంటారు, అది ఇవ్వాలి. ఇవన్నీ మా డబ్బులే అండి. ఇవ్వండి మా లీవుల్ని మేము వాడుకోకుండా అవి రిటైర్ అయిన తర్వాత వాటిని ఎన్క్యాష్ చేసుకోవడానికి మాకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి, ఆ లీవ్ ఎన్కాష్మెంట్, అవి మా డబ్బులే. ఇవన్నీ మా డబ్బుల్ని ఇప్పటిదాకా వాడుకొని ఇప్పుడు డబ్బులు లేవని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇది చాలా పచ్చి మోసం చేయడం. ప్రజల్ని 6,000 కోట్లు కూడా 6,000 కోట్లు కూడా మేము అన్ని చెల్లించాము, జీపీఎఫ్ చెల్లించాము, కమిటేషన్ చెల్లించాము అంటున్నారు. మేము రిటైర్ గ్రూప్లలో చూస్తే 2025 డిసెంబర్ వాళ్ళకి రాలేదు, చాలా మందికి రాలేదు, 90% రాలేదు. అసలు మేము ఒక డిమాండ్ ఏంటంటే పెన్షనర్స్ తరఫున మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ 6,000 కోట్లు కానీ అంతకుముందు కానీ ఎవరెవరికి ఎంత ఇస్తారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీలో నిజాయితీ ఉంటే అది ఒక మా యొక్క డిమాండ్, ప్రధానమైన డిమాండ్. ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే గత ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఉద్యోగుల యొక్క వ్యతిరేకంగా ఈ యువతకు వ్యతిరేకంగా పోతుందని చెప్పి గ్రామాన తిరిగి తెలంగాణ పౌర సమాజంలో మేమంతా పెన్షనర్లమంతా కూడా కార్లకు చక్రాలు కట్టుకొని తిరిగినాం వాళ్ళు చేసేటువంటి అన్యాయాలు అక్రమాలని. దాని వల్లనే మీరు అధికారంలోకి వచ్చారు. ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి 50 నుంచి 100 మంది యొక్క ఓటర్లని ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతాడు, ఒక టీచర్ ప్రభావితం చేయగలుగుతాడు. అదే ఉద్యోగులు ప్రభావితం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు పోవడానికి మేం కారణం, యువత కారణం. ఇప్పుడు మీరు అధికారంలో కొనసాగుతారు, 34 వరకు నేనే అంటారు. ఎట్లా ఉంటారండి? మళ్ళీ 10 ఏళ్ళు అంటున్నాడు. ఇవి ఉండండి కానీ మా యొక్క అభిమానాన్ని చూరగొని మీరు ఉండండి. మాకు ఇవ్వాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి. దీస్ ఆర్ పెన్షనరీ నాట్ పెన్షనరీ బెనిఫిట్స్. మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవి. మాకు అప్పుబడ్డారు మీరు, మా అప్పు ఎప్పుడు ఇస్తారు ఇచ్చేయండి. మీరు ఎక్కువ మాట్లాడకండి. ఇక ఇచ్చిన తర్వాత వేరే నిధులు మాట్లాడండి. కాబట్టి ఖబర్దార్ ప్రభుత్వాన్ని నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను. నేను ఒక పెన్షనర్లు అందరం కూడా మేమందరం డిసైడ్ అయినా మేమందరం కూడా ఈ ఎన్నికల జిహెచ్ఎంసీ కానీ ప్రతి ఎన్నికలు కూడా ప్రభుత్వము మనకు రావాల్సిన హక్కుల్ని మనకు ఇస్తే మనము ఆ ప్రభుత్వం నిలబెడతాం, లేకపోతే ఆలోచన చేద్దామని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. సార్ సార్ గ్రాడ్యుయేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఎన్నికలు కూడా మా సత్తా చూపిస్తాం మేము తప్పనిసరిగా. రేపు జిహెచ్ఎంసీ లో చూపిస్తాం, రేపు జనరల్ ఎలక్షన్స్ లో కూడా చూపిస్తాం. మేము ఎవరం కూడా స్తబ్దంగా లేము. ఈనాడు చూడండి ఇంతమంది వస్తారని మేము ఊహించలేదండి, ఇంతమంది వస్తారని చెప్పి ఊహించలేదు. మా యొక్క పిలుపుని అందుకొనే ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇచ్చాయి. జేఏసీ కూడా నోటీస్ ఇచ్చిందండి మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి మనం అడుగుతున్నామని అంటే కేసీఆర్ మరి గడిలకు పరిమితం అని చెప్పి అన్న వాళ్ళము అపాయింట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాము. అపాయింట్మెంట్ కాదు, ప్రభుత్వం వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రతినిధిని పంపించి మీ అన్ని నేను పరిష్కరిస్తానని సమాధానం చెప్పాలి. గతంలో ఎన్టీ రామారావు కానీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ ఇక్కడ ధర్నాలు చేసింది. సెక్రటరియట్ ముందు లుంబిని పార్క్ ఉంటుందండి, అక్కడ ధర్నాలు చేస్తే సాయంత్రం ధర్నా విరమించే క్రమంలోనే విద్యాశాఖ అధికారులు కానీ, ఆరోగ్య శాఖ అధికారులు కానీ, ఆర్థిక శాఖ అధికారులు కానీ, మంత్రి గాని వచ్చి హామీ ఇచ్చేవాళ్ళు. అది ప్రజాస్వామిక ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? ఇది ప్రజాప్రభుత్వం చెప్తున్నారు కదా చెప్పుకో. ఇప్పుడు జ్యోతిబాబులే పేరు చెప్పి ఆ భవన్ మార్చగానే ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాభవన్ కాదు, ఆచరణలో చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దిగిరాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ ఏజ్ లో ఇంకా అంటే ఏముంది ముసలోళ్ళే కదా 4 రాళ్ళు అడుస్తారు వెళ్ళిపోతారనే కాన్సెప్ట్ వాళ్ళు ఉండొచ్చు. కానీ మరి నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం? సార్ ఇటీవల నాకు స్ట్రోక్ వచ్చి 5 లక్షలు బిల్ అయిందండి యశోద హాస్పిటల్లో. అంటే నాకు ఇప్పటికి 2 నెలలు ఈహెచ్ఎస్ కట్ అయిందండి. మరి నేను ఎక్కడ పోతే ఎవడు వైద్యం ఇస్తలేడు, డబ్బులు పెట్టుకుంది పని అయితే లేదు. నువ్వేమో కార్డులు ఒకనాడు ఇష్యూ చేసేసి కార్డు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి అవన్నీ కూడా పెట్టినావు. మా నాయకులు పోయి సన్మానాలు చేశారు, బట్టి విక్రమార్కకు, దామోదర్ రాజనరసింహకు మా నాయకులే చేశారు, మన మంత్రులే కాబట్టి. కానీ మరి ఇవన్నీ చేయకపోతే తప్పనిసరిగా మా కమిటీ కూర్చొని పెద్ద ఎత్తున
సెక్రటరియట్ దగ్గర పికెటింగ్ చేయడం జరుగుతుంది. రేపు అసెంబ్లీ జరుగుతాయి, అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. మేము ఊకోమండి. గతంలో పెన్షనర్లు కూడా అసెంబ్లీ ముట్టడి చేశారు, రిటైర్డ్ ఎంప్లాయీ అటెంబ్లీ ముట్టడి చేశారండి. మీరు చూశారు, కవర్ చేశారు. మీడియాకు చాలా ధన్యవాదాలు. తప్పనిసరి మేము విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయులమే, కానీ అవిశ్రాంతంగా పోరాడేటువంటి స్పిరిట్ మాలో ఉంది. చివరి ఆకాంక్ష వరకు కూడా మేము పోరాడతాము. అటు ప్రజల సంక్షేమం కోసం కూడా మేము పనిచేస్తాం.